బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2లో ఫస్ట్ వస్తున్న కంటెస్టెంట్స్ పవన్ ఫ్రమ్ తణుకు. సో ఇతను స్పోర్ట్స్ పర్సన్ అంట. అయితే యూనివర్స్ లెవెల్లో మెడల్ కూడా వచ్చింది అండ్ ఆ తర్వాత యాక్టింగ్ కూడా ట్రై చేస్తున్నానని చెప్పాడు. ఇక బిగ్ బాస్ కి రావడానికి రీజన్ ఏంటి అంటే తనకి డబ్బులు కావాలని, అంతకు మించి ఫేమ్ కావాలని అండ్ అంతకు మించి తను సినిమాల్లో యాక్టింగ్ చేయాలని చెప్పాడు. ఇక తను వచ్చి రాగానే శ్రీముఖి అతన్ని నువ్వు చాలా బాగున్నావు, క్యూట్గా ఉన్నావు అంటూ చెంపనైతే గిల్లింది. ఇక దానికి తను చాలా సిగ్గుపడిపోయాడు. ఇక అక్కడున్న జ్యూరీ మెంబర్స్ తనని అసలు నువ్వేంటి అని అడిగితే తన గురించి తాను చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత తను హౌస్లో ఉండడానికి కారణాలు ఏంటి అని అంటే, హౌస్లో ఉండడానికి నేను ఫిట్గా ఉంటాను, నా బాడీ హౌస్లో ఉండడానికి చాలా ఫిట్గా ఉంటుంది అని తనకి వచ్చిన స్టంట్స్ అయితే వేసి చూపించాడు జ్యూరీ మెంబర్స్కి, అలాగే శ్రీముఖికి. దీనికి వీళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయిపోయారు అది అబ్బాయి చేసిన దానికి. అంటే ఇంప్రెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ అబ్బాయి చేసిన స్టంట్స్ ఒకటే కాదు, తను మాట్లాడే మాటలు, తన మాటల్లో ఉన్న నిజాయితీని బట్టి అక్కడ ఉన్న జ్యూరీ మెంబర్స్ అయితే ఇంప్రెస్ అయిపోయారు. ఇక అభిజిత్ కూడా ఎన్నడూ లేనిది ఇప్పుడు నిన్న వచ్చిన ఎపిసోడ్లో మనం ఎన్నడూ చూడని నవ్వు ఈరోజు ఈ అబ్బాయితో మాట్లాడాక అభిజిత్ మొహంలో నవ్వైతే వచ్చింది. ఇతను చేసిన స్టంట్స్కి కూడా అందరూ చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఇక అభిజిత్ ఉండి నువ్వు యాక్టింగ్లోకి రావాలనుకుంటున్నావు కదా, ఏదైనా చేసి చూపించు అని అంటే ఇతను చాలా బాగా యాక్ట్ చేసి చూపించాడు. ఇక దానికి అభిజిత్ మొహంలో నవ్వు చూసి అందరూ షాక్ అయిపోయి అందరూ క్లాప్ చేశారు ఈ అబ్బాయికి. ఇక బిందు మాధవి అయితే ఈ అబ్బాయి చాలా క్యూట్గా ఉన్నాడు, చాలా క్యూట్గా మాట్లాడుతున్నాడు అని అయితే అంటుంది. ఇక అక్కడే ఉన్న శ్రీముఖి నువ్వు నవదీప్కి ఏదైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నావా అని అంటే, అవును నేను ఒక 10 టైర్స్ పెట్టుకొని అయితే నేను పుషప్స్ చేస్తాను, ఒక 100 పుషప్స్ వరకు అయితే చేస్తాను. సో మరి నవదీప్ గారు ఓకేనంటే ఐల్ గో విత్ పుషప్స్ అని అంటాడనమాట. ఇక నవదీప్ గారు ఉండి 10 అవసరం లేదు కానీ ఒక 2 పెట్టుకొని ఒక 20 పుషప్స్ చెయ్యి అని చెప్పి అంటే, దానికి శ్రీముఖి 2 టైర్లు ఆ అబ్బాయి మీద పెడితే ఆ అబ్బాయి ఒక 27 నుంచి 28 పుషప్స్ వరకు అయితే చేస్తాడు. ఇక దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అయిపోతారు. హీస్ ఫిట్ ఫ్రమ్ హిస్ బాడీ అండ్ హీస్ ఫిట్ ఫ్రమ్ హిస్ మైండ్ సెట్ అని కూడా అనుకుని ఇక బిందు మాధవి అయితే ముందు ఆ అబ్బాయికి గ్రీన్ ఇచ్చేస్తుంది. ఇక బిందు మాధవి గ్రీన్ ఇచ్చాక ఆ తర్వాత నవదీప్ గారు కూడా ఉండి హీఈస్ వెరీ క్యూట్ అండ్ ఇన్నోసెంట్, నాకైతే చాలా బాగా నచ్చాడు, ఇఫ్ హీఈస్ రియల్లీ ఇన్నోసెంట్ ఈ ఇంటికి ఇతను చాలా అవసరం, తిన వల్ల కొంతమందైనా మారితే చాలా మంచిది అని చెప్పి అంటాడనమాట. ఇక అభిజిత్ ఉండి నీలో కొన్ని షేడ్స్ మాత్రమే చూపించావు, కమింగ్ అప్ ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని షేడ్స్ చూపిస్తావు అనుకుని గ్రీన్ ఇస్తున్నానని గ్రీన్ ఇచ్చేస్తాడనమాట. ఇక దానికి శ్రీముఖి కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి కంగ్రాచులేషన్స్ యూఆర్ ఇన్ టాప్ 15 అని చెప్పి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చి అబ్బాయిని కంగ్రాచులేట్ చేస్తుంది. మరి చూద్దాము ఆ అబ్బాయి ట్రోఫీ గెలిచి అలాగే సినిమాల్లో కూడా వెళ్ళాలనుకుంటున్నాడు, మరి ఏం జరుగుతుందో చూడాలంటే చూస్తూనే ఉండండి మన ఛానల్.